ఐపీఎల్ సందడి ముగిసిపోయి వారం రోజులవుతోంది. ఈ తక్కువ సమయంలోనే భారత ఆటగాళ్లు అంతర్జాతీయ సిరీస్ కు రెడీ అయ్యారు. ఇక్కడి నుంచి దాదాపు ఏడాది పాటు నాన్ స్టాప్ క్రికెట్ ఆడబోతున్నారు. దీనిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో ఏకైక టెస్టు మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది. రెడ్ బాల్ క్రికెట్ లో గత ఏడాది పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ పై భారీ విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. సొంత గడ్డపై ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న భారత్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ లో రాణించిన పలువురు ఆటగాళ్లకు ఈ టెస్ట్ లో చోటు దక్కింది. సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, పడిక్కల్ మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చారు. అలాగే తొలిసారి హర్ష దూబే, గుర్నూర్ బ్రార్ చోటు దక్కించుకున్నారు. పంత్ను వైస్ కెప్టెన్స్ నుంచి తప్పించి రాహుల్ ను గిల్ కు డిప్యూటీగా నియమించారు. తుది జట్టును చూస్తే జైష్వాల్, రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా మూడో స్థానంలో సాయి సుదర్శన్ బరిలోకి దిగనున్నారు. ఆ తర్వాత గిల్, పంత్ బ్యాటింగ్ కు రానున్నారు. నితీష్ కుమార్ రెడ్డి పేస్ ఆల్ రౌండర్ గా ఆడనుండగా కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్ష దూబే స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ ఆడనున్నారు. గత 2 నెలలుగా టీ20 ఫార్మాట్ కు అలవాటు పడిన భారత క్రికెటర్లు రెడ్ బాల్ ఫార్మాట్ లో ఎలా రాణిస్తారు అనేది చూడాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఈ మ్యాచ్ భాగం కానప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఉపఖండపు పిచ్లపై బాగా అలవాటు పడిన ఆఫ్ఘన్ క్రికెటర్లు భారత్కు గట్టి పోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు. అస్మతుల్లా షాహిదీ సారథ్యంలోని ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న క్రికెటర్లని ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ 2018లో బెంగళూరు వేదికగా టెస్టు మ్యాచ్లో తలపడ్డాయి. అప్పుడు టీమిండియా ఇన్నింగ్స్లో 262 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. కేవలం 2 రోజుల్లోనే మ్యాచ్ను ముగించింది. అయితే ఈసారి టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలని ఆఫ్ఘనిస్తాన్ ఎదురు చూస్తోంది.